నమస్కారం అండి. నా పేరు రమాకాంత్. వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో కళాశాల, వేర్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో బిట్కాయిన్ మైనింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా షేర్ చేశాను. టాపిక్లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ చిన్న డిస్క్లైమర్ అండి. నేను ఈ వీడియోస్లో చెప్పేవి ఏవి కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఇవన్నీ నా ఓన్ వ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సో ఈ వీడియోస్ని బేస్ చేసుకుని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకండి. మీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్కి నేను బాధ్యుడిని కాను. ఓకే, ఇవాల్టి టాపిక్ వేర్ కెన్ ఐ బై బిట్కాయిన్. అసలు బిట్కాయిన్ కొనడానికి మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటో తెలుసుకుందాం. బిట్కాయిన్ గురించి ఫండమెంటల్స్ అన్నీ అర్థమయ్యి, దాని వాల్యూ అర్థమయ్యి బిట్కాయిన్ని కొనాలి అని నిర్ణయించుకున్నాక అసలు ఎక్కడ కొనాలి అనేది మీకు వచ్చే మొట్టమొదటి డౌట్. ఈ డౌట్ని ఈజీగా తీసిపారేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్ డౌట్. ఎందుకంటే క్రిప్టో ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతోంది కనుక చాలా స్కామ్లు అండ్ బోల్డ్ అని వెబ్సైట్స్ ప్రజల్ని మోసం చేసే ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీవే, ఇప్పుడు మీకు బిట్కాయిన్ ఎక్కడెక్కడ కొనొచ్చో ఆప్షన్స్ చెప్తాను అండ్ వాటిల్లో ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. బిట్కాయిన్ కొనడానికి ముఖ్యమైన మాధ్యమాలు ఇవి. ఫస్ట్ వన్, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. సెకండ్ వన్, డీసెంట్రలైజ్డ్ ఆర్ పీర్ టు పీర్ ఎక్స్చేంజెస్. థర్డ్ వన్, బిట్కాయిన్ ఏటీఎమ్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే ఒక సెంట్రల్ అథారిటీ, ఆర్గనైజేషన్ ఆర్ ఒక కంపెనీ ఈ ఎక్స్చేంజెస్ని నడుపుతుందండి. అంటే సెల్లర్స్ని బయర్స్ని కలిపేందుకు ఈ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది. దాంట్లో బయర్స్ వాళ్ళు ఏ ప్రైస్కి బిట్కాయిన్ని కొనాలనుకుంటున్నారో మెన్షన్ చేస్తారు. సెల్లర్స్ వాళ్ళు ఏ ప్రైస్కి అమ్మడానికి రెడీగా ఉన్నారో మెన్షన్ చేస్తారు. ఎప్పుడైతే బయ్యర్ అండ్ సెల్లర్ ప్రైస్ ఒకటే అవుతుందో అప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అవుతుంది. సేమ్ యాజ్ మన వెజిటబుల్ మార్కెట్ అనుకోండి. అక్కడ ఫిజికల్గా వెళ్ళి సెల్లర్ని చూసి ప్రైస్ అడిగి వాడు చెప్పిన ప్రైస్ నచ్చితే కొంటాం, లేకపోతే లేదు. అలాగే ఇక్కడ డిజిటల్గా ఇంటర్నెట్లో వాడెవడో తెలియకపోయినా వాడు ఎంతకి అమ్మాలనుకుంటున్నాడో ప్రైస్ మెన్షన్ చేస్తాడు. మనం ఎంతకి కొనాలనుకుంటున్నామో మెన్షన్ చేస్తాం. రెండు ప్రైసెస్ మ్యాచ్ అయితే మన డబ్బులు వాడికి ట్రాన్స్ఫర్ అయ్యి వాడి బిట్కాయిన్ మన అకౌంట్లోకి వస్తుంది. అంతే తేడా. ఇలా సెల్లర్స్ని బయర్స్ని ఒకే దగ్గరికి వచ్చేలా హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఎంతో కొంత ఫీజు కూడా తీసుకుంటాయి. అయితే ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ యూజ్ చేయడంలో ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. ఫస్ట్ వన్, హై లిక్విడిటీ. అంటే మనం ఎప్పుడు కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా చాలామంది సెల్లర్స్ అండ్ బయర్స్ రెడీగా ఉంటారు అండ్ వాల్యూమ్ కూడా బాగానే ఉంటుంది. అంటే మీరు కొంత పెద్ద మొత్తంలో బిట్కాయిన్ కొనాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు. సెకండ్ వన్, ఫాస్ట్ అండ్ ఈజీ ట్రాన్సాక్షన్స్. క్రిప్టో గురించి ఏమీ తెలియకపోయినా 2 or 3 క్లిక్స్లో ఈజీగా అండ్ ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. థర్డ్ అడ్వాంటేజ్, గుడ్ రెప్యుటేషన్. కంపెనీస్ జనరల్లీ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ అండ్ రెప్యుటేషన్ మెయింటైన్ చేయడం కోసం మంచి కస్టమర్ సర్వీస్ అండ్ ఈజీ యూజర్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, అవి అడ్వాంటేజెస్. ఇప్పుడు ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్, నో ప్రైవసీ. ఆల్మోస్ట్ అన్ని సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ మీ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇలా చాలా డాక్యుమెంట్స్ అడుగుతాయి. దీన్నే కేవైసీ, నో యువర్ కస్టమర్ ఆర్ AML, యాంటీ మనీ లాండరింగ్ రూల్స్ అంటారు. సో వాళ్ళకి మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ట్రాక్ అవుతాయి అండ్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకునే అధికారం ఉంటుంది. సెకండ్ డిసడ్వాంటేజ్,
హనీ పాట్స్ ఫర్ హ్యాకర్స్. ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో రోజు కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి, అండ్ చాలామంది ట్రేడర్స్ కంటిన్యూస్గా బిట్కాయిన్ డిపాజిట్స్ అండ్ విత్డ్రావల్స్ చేస్తుంటారు కాబట్టి, ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన బిట్కాయిన్ ఆ ఎక్స్చేంజెస్ వాటి హాట్ వాలెట్స్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు చాలామంది హ్యాకర్స్ ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ని హ్యాక్ చేయడానికి కంటిన్యూస్గా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎక్స్చేంజెస్ ఒక్కదాన్ని హ్యాక్ చేస్తే చాలు, కొన్ని మిలియన్స్ ఆఫ్ వర్త్ బిట్కాయిన్ వాళ్ళ సొంతం అవుతుంది. అంతేకాని ఇండివిజువల్గా ఒక్కొక్కరి పర్సనల్ బిట్కాయిన్ వాలెట్స్ని హ్యాక్ చేస్తే ఏమొస్తుంది వాళ్ళకి? బూడిద. వాళ్ళ ఎఫర్ట్ అంతా వేస్ట్. అందుకే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఆర్ లైక్ హనీ పాట్స్, అంటే తేనె తట్టల్లాగన్నమాట. మొత్తం హనీ అంటే ఇక్కడ బిట్కాయిన్ అనుకోండి, దోచేసుకోవచ్చు సక్సెస్ఫుల్గా హ్యాక్ చేయగలిగితే. వెరీ వెరీ అట్రాక్టివ్ ఫర్ హ్యాకర్స్. మీరు చాలాసార్లు బిట్కాయిన్ హ్యాక్ అయ్యింది అని వినే ఉంటారు. ఆ హ్యాక్స్ అన్నీ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 2011లో జరిగిన మౌంట్ గాక్స్ ఎక్స్చేంజ్ నుండి మొదలెడితే ఈ మధ్య జరిగిన క్వాడ్రిగా సిఎక్స్ ఎక్స్చేంజ్ డిబెకల్ వరకు అన్నీ ఈ సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ హ్యాక్ అవ్వడమో లేక వాటి ఓనర్స్ డిపాజిటర్ల మనీని కాజేయడమో అయి ఉంటాయి. అంతేగాని బిట్కాయిన్ నెట్వర్క్ హ్యాక్ కాదు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బిట్కాయిన్ నెట్వర్క్ హ్యాక్ అవ్వలేదు. ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే బిట్కాయిన్ నెట్వర్క్కి ఉన్న బీభత్సమైన సెక్యూరిటీ వల్ల ఒక్క 10 నిమిషాలు హ్యాక్ చేయాలన్నా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కావాలి. సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఏ పేపర్లో అయినా ఆన్లైన్లో అయినా బిట్కాయిన్ నెట్వర్క్ హ్యాక్ అయ్యింది అని వార్త వస్తే అంత ఈజీగా నమ్మకండి. ఎందుకంటే మీరు డీటెయిల్స్లోకి వెళ్ళి చదివితే అది 99% ఏదో ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజే అయి ఉంటుంది. బిట్కాయిన్ నెట్వర్క్ చాలా చాలా సెక్యూర్ అండి, అండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. ఈ ఎక్స్చేంజెస్లో పెద్ద మొత్తంలో బిట్కాయిన్ని వాళ్ళ వాలెట్స్లో స్టోర్ చేస్తారు కాబట్టి అవి హ్యాక్ అవుతాయి. అందుకే ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ఎప్పుడూ మీ బిట్కాయిన్ని ఉంచకూడదు. బిట్కాయిన్ కొన్న వెంటనే మీ పర్సనల్ వాలెట్స్లోకి దాన్ని విత్డ్రా చేసేసుకోవాలి. లేకపోతే ఆ ఎక్స్చేంజ్ హ్యాక్ అయితే మీ బిట్కాయిన్ మొత్తం పోయే ప్రమాదం ఉంటుంది. అండ్ నో వన్ కెన్ గెట్ ఇట్ బ్యాక్. ఐ రిపీట్, నో వన్ అండి. ప్రపంచంలో ఎవ్వడూ దాన్ని వెనక్కి తీసుకురాలేడు. బిట్కాయిన్ నెట్వర్క్లో ఒక్కసారి ట్రాన్సాక్షన్ జరిగితే ఇంకా దాన్ని ఎవ్వరూ రివర్స్ చేయలేరు. సో ఒక్కసారి ఎక్స్చేంజ్లో ఉన్న మీ బిట్కాయిన్ని ఎవరైనా హ్యాక్ చేసి వాళ్ళ వాలెట్కి పంపుకుంటే ఇంకా అంతే సంగతులు. పర్మనెంట్గా ఆ బిట్కాయిన్ మీరు పోగొట్టుకున్నట్టే. సో జాగ్రత్త. థర్డ్ డిసడ్వాంటేజ్, వాలెట్స్ కంట్రోల్డ్ బై ద కంపెనీ అండ్ నాట్ బై ద యూజర్స్. ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో మీ బిట్కాయిన్ ఆ కంపెనీ క్రియేట్ చేసిన వాలెట్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో అక్కడ పేరుకి మీ అకౌంట్లో చూపించినా ఆ బిట్కాయిన్కి సంబంధించిన యాక్చువల్ ప్రైవేట్ కీస్ మీ దగ్గర ఉండవు. సో ఆ బిట్కాయిన్ యాక్చువల్గా ఆ కంపెనీది అన్నమాట. సేమ్ యాజ్ బ్యాంక్స్ అనుకోండి. బ్యాంకులో మీ అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు చూపిస్తారే కానీ ఆ డబ్బులు యాక్చువల్గా మీ దగ్గర లేవు కదా. మీరు ఎప్పుడు అడిగినా అప్పుడు వాడు ఆ డబ్బులు ఇస్తాడు అని నమ్మి వాడి దగ్గర పెట్టారంతే. వాడు ఇవ్వలేకపోతే మీరు ఏమీ చేయలేరు కదా. అలాగే ఇక్కడ కూడా ఎస్పెషల్లీ క్రిప్టో ఇండస్ట్రీలో ఒక సేయింగ్ ఉందండి, నాట్ యువర్ కీస్ నాట్ యువర్ బిట్కాయిన్ అని. అంటే మీ దగ్గర బిట్కాయిన్ ప్రైవేట్ కీస్ లేకపోతే ఆ బిట్కాయిన్ మీది కాదన్నట్టే. సో బిట్కాయిన్ ఎప్పుడు మీ పర్సనల్ వాలెట్లో ఉంచుకోవడం మంచిది, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ఉంచకూడదు. ఓకే, ఇప్పుడు టాప్ 10 సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏవో చూద్దాం. ప్రపంచం అంతటా ఆయా దేశాన్ని బట్టి చాలా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. వీటిల్లో టాప్ 10 సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఇవి. ఓకే, నౌ సెకండ్ ఆప్షన్ ఫర్ బయింగ్ బిట్కాయిన్ ఏంటో చూద్దాం. అది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఆర్ పీర్ టు పీర్ ఎక్స్చేంజెస్. డీసెంట్రలైజ్డ్ ఆర్ పీర్ టు పీర్ ఎక్స్చేంజెస్ అంటే నథింగ్ బట్ మనం ఇప్పుడే చెప్పుకున్న సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్కి ఆపోజిట్ అన్నమాట. అంటే ఈ ఎక్స్చేంజెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏ ఒక్క కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ ఇండివిజువల్ పర్సన్ కానీ కంట్రోల్ చేయరు.
ప్లస్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో బయర్స్ అండ్ సెల్లర్స్ వాళ్ళ బిట్కాయిన్ని డిపాజిట్ అండ్ విత్డ్రా చేసినట్టు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఎలాంటి బిట్కాయిన్ని స్టోర్ చేయవు, ఎందుకంటే ఈ ఎక్స్చేంజెస్ జస్ట్ సాఫ్ట్వేర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి సెల్లర్స్ అండ్ బయర్స్ ఒక దగ్గరికి వచ్చి ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి. ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినందుకు ఎంతో కొంత ఫీజు తీసుకుంటాయి. బట్ ఈ ఎక్స్చేంజెస్లో బయర్ అండ్ సెల్లర్ ఒకరికి ఒకరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 బిట్కాయిన్ అమ్మే సెల్లర్ ఉన్నాడనుకోండి, వాడు ఏ ప్రైస్కి అమ్మాలనుకుంటున్నాడో, బయర్ ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలో ఆ బిట్కాయిన్ కొనాలంటే, ఇలా అన్నీ వివరంగా ఆ సెల్లర్ ప్రొఫైల్లో రాస్తాడు. ఆ సెల్లర్ నుంచి ఇంతకు ముందు కొన్న బయర్స్ ఆ సెల్లర్కి రేటింగ్ కూడా ఇస్తారు. సో మంచి రేటింగ్ ఉన్న సెల్లర్స్ ఆ రేటింగ్ మెయింటైన్ చేసుకోవడం కోసం జెన్యూన్గా ట్రాన్సాక్షన్స్ చేస్తారు. సో అందుకే వీటిని పీర్ టు పీర్ ఎక్స్చేంజెస్ అంటారు. అంటే మధ్యలో ఏ బ్రోకర్ ఆర్ దళారీ లేకుండా డైరెక్ట్గా బయర్ అండ్ సెల్లరే మాట్లాడుకుని వాళ్ళ ఇద్దరికీ నమ్మకం ఉంటే ట్రాన్సాక్షన్ చేస్తారు, లేకపోతే లేదు. సో ఈ డీసెంట్రలైజ్డ్ ఆర్ పీర్ టు పీర్ ఎక్స్చేంజెస్లో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్, బెటర్ ప్రైవసీ దాన్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. ఈ ఎక్స్చేంజెస్ డీసెంట్రలైజ్డ్ కాబట్టి ఇక్కడ మీరు మీ యాక్చువల్ పేరు కానీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదా ఇంకే విధమైన డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని కంట్రీస్లో బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ సెల్లర్స్ ఈ ఇన్ఫర్మేషన్ అడుగుతారనుకోండి, బట్ కొన్ని కంట్రీస్లో అడగరు. సో మీరు ఉండే కంట్రీని బట్టి అది డిఫర్ అవుతుంది. బట్ సెల్లర్స్ అడిగినా మీకు ఇష్టమైతే వాడితో ట్రాన్సాక్షన్ చేయొచ్చు, లేకపోతే లేదు. అది మీ ఇష్టం, కంపల్షన్ ఏమీ లేదు. మీకు పూర్తిగా ప్రైవేట్గా ట్రాన్సాక్షన్ జరగాలనుకుంటే కొన్నిసార్లు కొంతమంది సెల్లర్స్ డైరెక్ట్గా బయట ఒక పబ్లిక్ ప్లేస్లో కలిసి ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ఒప్పుకుంటారు. సో అలాంటప్పుడు ఇంకా మీ డాక్యుమెంట్స్ ఏవి ఎవ్వరికీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వెజిటబుల్ మార్కెట్లో డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి కూరలు ఎలా కొనుక్కుంటామో అలాగే ఇక్కడ కూడా డబ్బులు వాడికి ఇస్తే వాడు మీ వాలెట్కి బిట్కాయిన్ పంపుతాడు. సో ట్రాన్సాక్షన్ ప్రైవేట్గా ఉంటుందన్నమాట. మీకు ఆ సెల్లర్కి తప్ప ఇంకెవరికి ఆ ట్రాన్సాక్షన్ గురించి తెలియదు. సెకండ్ అడ్వాంటేజ్, దేర్ ఈజ్ నో హనీ పాట్ టు హ్యాక్. ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ట్రాన్సాక్షన్ పీర్ టు పీర్ అంటే బయ్యర్కి సెల్లర్కి మధ్య జరుగుతుంది గనక మధ్యలో ఏ కంపెనీ బిట్కాయిన్ని స్టోర్ చేయదు గనక ఈ ఎక్స్చేంజెస్ని హ్యాక్ చేయడానికి హ్యాకర్స్కి ఇన్సెంటివ్ ఏమీ లేదు. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లాగా ఇది వాళ్ళకి హనీ పాట్ కాదన్నమాట. సో వెరీ సేఫ్ ఫర్ బయర్స్ అండ్ సెల్లర్స్. థర్డ్ అడ్వాంటేజ్, ప్రైవేట్ కీస్ ఆర్ కంట్రోల్డ్ బై యూ అండ్ నాట్ ది ఎక్స్చేంజ్. ఇక్కడ మీ బిట్కాయిన్ని ఎక్స్చేంజ్లో డిపాజిట్ ఏమీ చెయ్యరు కాబట్టి మీ బిట్కాయిన్ ప్రైవేట్ కీస్ మీ దగ్గరే ఉంటాయి. సో మీ బిట్కాయిన్ ఫుల్గా మీ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఒకవేళ ఏ హ్యాకర్ అయినా ఈ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ని హ్యాక్ చేసినా మీ బిట్కాయిన్ ప్రైవేట్ కీస్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఫుల్ సేఫ్ అన్నమాట. సో ఏదో కంపెనీనో లేదా ఒక థర్డ్ పార్టీనో మీరు నమ్మాల్సిన పని లేదు. ఫోర్త్ అడ్వాంటేజ్, ఎస్క్రో సర్వీసెస్. కొన్ని డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఎస్క్రో సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఎస్క్రో అంటే మధ్యలో బ్రోకర్ లాగా. సో ఆ ఎస్క్రో సర్వీస్ సింపుల్ మల్టీ సిగ్నేచర్ పద్ధతిని ఫాలో అవ్వచ్చు, లేదా మామూలు బ్రోకర్ లాగా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సెల్లర్ ముందు తన బిట్కాయిన్ని ఎస్క్రోకి పంపుతాడు. తర్వాత బయర్ సెల్లర్కి డబ్బులు పంపాక ఆ రిసీప్ట్ని ఎస్క్రోకి పంపుతాడు. అప్పుడు మాత్రమే ఆ ఎస్క్రో బయర్కి బిట్కాయిన్ రిలీజ్ చేస్తాడు. ఈ ట్రాన్సాక్షన్ సేఫ్గా ఉండడానికి సెల్లర్ నుంచి ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కొంత సెక్యూరిటీ డిపాజిట్ కూడా తీసుకుంటాయి. బట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా జరిగితే ఆ డిపాజిట్ మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాయి. ఒకవేళ మల్టీ సిగ్నేచర్ యూస్ చేస్తే ఇదే పద్ధతిని సాఫ్ట్వేర్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఓకే, ఇంకా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, స్లోవర్ ట్రాన్సాక్షన్ స్పీడ్. బికాజ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ పీర్ టు పీర్ జరుగుతుంది గనక, ఎస్పెషల్లీ బిట్వీన్ ఫియాట్ కరెన్సీ
అంటే యుఎస్ డాలర్, ఇండియన్ రూపీ, యూకే పౌండ్, ఇలా ఫిజికల్ మనీని డిజిటల్ మనీ బిట్కాయిన్లోకి కన్వర్ట్ చేస్తున్నారు గనక, అది కూడా మధ్యలో ఎవరు థర్డ్ పార్టీ లేకుండా జరుగుతోంది గనక ముందు సెల్లర్కి బయర్కి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అండ్ సెల్లర్ చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అయ్యాక కానీ వాడు మీ బిట్కాయిన్ మీకు పంపడు. సో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సెకండ్ డిసడ్వాంటేజ్, హయ్యర్ ప్రైసెస్ దాన్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. జనరల్గా ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ప్రైసెస్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ప్రైసెస్ కంటే ఒక 3 to 5% ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్ కొంచెం హయ్యర్ రిస్క్ తీసుకుంటున్నాడు కదా. మీరు ఎవరో తెలియకుండా మీ డాక్యుమెంట్స్ ఏవి తీసుకోకుండా మీకు బిట్కాయిన్ అమ్ముతున్నాడు కదా, అందుకని జనరల్గా హయ్యర్ ప్రైసెస్ కోట్ చేస్తారన్నమాట. అయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసే జనాలు కూడా కొంత హయ్యర్ ప్రైస్ పే చేయడానికి వెనకాడరు, ఎందుకంటే ట్రాన్సాక్షన్ ప్రైవేట్గా ఉంటుంది కనుక. థర్డ్ డిసడ్వాంటేజ్, హయ్యర్ ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్ ఫర్ స్కామర్స్. ఇక్కడ మధ్యలో బ్రోకర్స్ ఎవరు ఉండరు గనక కొన్నిసార్లు బయర్స్ కానీ లేదా సెల్లర్స్ కానీ మోసం చేసే వీలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది సెల్లర్స్ వాళ్ళ బ్యాంక్కి డబ్బులు పంపాక మీ బిట్కాయిన్ పంపుతానని చెప్తారు. బట్ మీరు డబ్బులు పంపాక వాడు బిట్కాయిన్ పంపకపోవచ్చు. సో అప్పుడు మీరు ఏమీ చేయడానికి ఉండదు, బికాజ్ ఆ సెల్లర్ వాడి పర్సనల్ డీటెయిల్స్ ఏవి మెన్షన్ చేయడు గనక. అలాగే ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫిజికల్గా సెల్లర్ని మీట్ అయ్యి ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఆ సెల్లర్ ఒకవేళ మంచివాడు కాకపోతే మిమ్మల్ని ఫిజికల్గా హర్ట్ చేసి మీ దగ్గర ఉన్న డబ్బు తీసుకొని పారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ సెల్లర్ రేటింగ్ ఎలా ఉంది, ఎంతమంది బయర్స్ వాడిని రేట్ చేశారు, ఎన్ని రోజుల నుండి వాడు ఆ ప్లాట్ఫామ్లో ఉన్నాడు, వాడు మెన్షన్ చేసిన ప్రాసెస్లో ఏమైనా లొసుగులు ఉన్నాయా, ఇలా అన్నీ ఆలోచించుకొని ట్రాన్సాక్షన్ చేయాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మోసపోయే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ డిసడ్వాంటేజ్, లోవర్ లిక్విడిటీ. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో జనరల్గా ఎక్కువ లిక్విడిటీ ఉండదు. అంటే మీరు కొంచెం పెద్ద మొత్తంలో బిట్కాయిన్ కొనాలన్నా అమ్మాలన్నా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో లాగా చాలామంది బయర్స్ అండ్ సెల్లర్స్ ఉండకపోవచ్చు. సో డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఇంకా లాస్ట్ డిసడ్వాంటేజ్, నాట్ ఎ గ్రేట్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్చేంజెస్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లాగా పెద్ద పెద్ద కంపెనీలు మెయింటైన్ చేయవు గనక సాఫ్ట్వేర్ యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం మామూలుగా ఉండడం, సెల్లింగ్ అండ్ బయింగ్ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి టైం పట్టడం, ట్రాన్సాక్షన్ స్లోగా జరగడం, ఇలాంటి ఇబ్బందుల వల్ల ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ఉన్నంత స్మూత్గా ఉండదు. ఇప్పుడిప్పుడే ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్తోంది. బట్ మామూలు జనాలు ఎక్కువగా వాడే స్టేజ్కి రావడానికి చాలా టైం పట్టచ్చు. ఓకే, నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. బిట్కాయిన్ ఆర్ ఎథీరియం మీ దగ్గర ఆల్రెడీ ఉంటే వాటిని వేరే టోకెన్స్లోకి మార్చుకోవడానికి చాలా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. వాటి గురించి ఎథీరియం గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తాను. బట్ మీ దగ్గర ఆల్రెడీ బిట్కాయిన్ లేకపోతే, అంటే ఫస్ట్ టైం బిట్కాయిన్ కొనాలనుకున్నప్పుడు మీ దగ్గరున్న ఫియాట్ కరెన్సీ యూజ్ చేసి బిట్కాయిన్ కొనడానికి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కొన్ని మాత్రమే ఉన్నాయండి. వాటిల్లో ముఖ్యమైనవి ఇవి. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బిట్కాయిన్ కొనుక్కోవడానికి థర్డ్ మెథడ్, ద మోస్ట్ సేఫ్, ఈజీ అండ్ ప్రైవేట్ ఆప్షన్ ఏంటంటే బిట్కాయిన్ ఏటీఎంస్. ఈ బిట్కాయిన్ ఏటీఎంస్ కొన్ని కంట్రీస్లో మాత్రమే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్, కెనడా, యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్లో, అది కూడా కొన్ని మెయిన్ సిటీస్లో మాత్రమే మీరు ఇవి చూడొచ్చు. బట్ వేరే కంట్రీస్లో కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఈ బిట్కాయిన్ ఏటీఎం ఎలా వర్క్ అవుతుంది అంటే, మీరు ఎంత బిట్కాయిన్ కొనాలనుకుంటున్నారో ప్రెస్ చేసి మీ మొబైల్ ఫోన్లో ఉన్న బిట్కాయిన్ వాలెట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆ బిట్కాయిన్ ఏటీఎంలో డిస్ప్లే చేసిన అమౌంట్ ఆఫ్ ఫియాట్ కరెన్సీ, అంటే యుఎస్ డాలర్ కానీ కెనేడియన్ డాలర్ కానీ ఆ ఏటీఎంలో పెడితే చాలు, వెంటనే మీ బిట్కాయిన్ వాలెట్లోకి బిట్కాయిన్ వచ్చేస్తుంది. అయితే ఈ బిట్కాయిన్ ఏటీఎంస్లో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం.
బిట్కాయిన్ ఏటీఎం అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, ఈజ్ ఆఫ్ యూజ్. మీరు మామూలు ఏటీఎంస్ని ఎలాగైతే యూస్ చేస్తారో ఈ బిట్కాయిన్ ఏటీఎంస్ని యూస్ చేయడం కూడా చాలా ఈజీ. ఒక ఏటీఎంకి ఇంకో ఏటీఎంకి దాన్ని తయారు చేసిన కంపెనీని బట్టి కొన్ని స్టెప్స్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద స్టెప్స్ సిమిలర్గా ఉంటాయి. సెకండ్ వన్, సెక్యూర్. మనుషులతో ఎవరితోనూ డీలింగ్ లేదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ సెక్యూర్ టు యూజ్. థర్డ్ వన్, ప్రైవసీ. మోస్ట్ ఆఫ్ ద బిట్కాయిన్ ఏటీఎంస్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగవు కాబట్టి ఇట్ ఈస్ ప్రెటీ ప్రైవేట్. డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి బిట్కాయిన్ కొనుక్కోవడమే. ఈ మధ్య వచ్చే ఏటీఎంస్ బయర్ ఫింగర్ ప్రింట్స్, టెలిఫోన్ నెంబర్ ఎక్సెట్రా తీసుకుంటున్నాయనుకోండి, బట్ ఆ బిట్కాయిన్ ఏటీఎంని తయారు చేసే కంపెనీ పాలసీస్ని బట్టి, ఆ ఏటీఎం ఉండే కంట్రీ రెగ్యులేషన్స్ని బట్టి ఏటీఎం తీసుకునే బయర్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వచ్చు. ఫోర్త్ వన్, స్పీడ్. ట్రాన్సాక్షన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది విత్ ఇన్ అ ఫ్యూ మినిట్స్. సో గ్రేట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక డిసడ్వాంటేజెస్కి వస్తే, ఫస్ట్ వన్, టెక్నికల్ ఇష్యూస్ అండ్ డౌన్ టైమ్. బిట్కాయిన్ ఏటీఎం అనేది హార్డ్వేర్ కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి, సరిగ్గా వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేయడానికి కంపెనీ వాళ్ళు కొంత టైం తీసుకుంటారు కాబట్టి 24/7 365 days అవైలబిలిటీ ఉండకపోవచ్చు. ఎంతో కొంత డౌన్ టైం ఉంటుంది. సెకండ్ డిసడ్వాంటేజ్, హయ్యర్ ప్రైస్ దాన్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. జనరల్గా ఈ బిట్కాయిన్ ఏటీఎంస్లో కోట్ చేసే ప్రైస్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో కోట్ చేసే ప్రైస్ కంటే ఒక 5 to 10% ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆ మెషిన్ మెయింటైన్ చేయడానికి, ఆ కంపెనీ ఎంప్లాయీస్కి పే చేయడానికి డబ్బులు కావాలి కదా మరి, అందుకని. థర్డ్ డిసడ్వాంటేజ్, హార్డ్ టు లొకేట్. ఈ బిట్కాయిన్ ఏటీఎంస్ అన్ని కంట్రీస్లో లేవు, అండ్ ఈవెన్ ఉన్న కంట్రీస్లో కూడా ఓన్లీ మెయిన్ సిటీస్లో, మెయిన్ సెంటర్స్లో మాత్రమే కనబడతాయి. అంటే మీకు ఎక్కడ పడితే అక్కడ బ్యాంక్ ఏటీఎంస్ లాగా కనబడవు. సో హార్డ్ టు ఫైండ్ దెమ్ అన్నమాట. ఓకే, ఈ బిట్కాయిన్ ఏటీఎం మోడల్స్లో తరచుగా కనపడేవి ఇవి. సో అదండి, మీరు బిట్కాయిన్ కొనాలనుకుంటే మీకు ఉన్న వేరియస్ ఆప్షన్స్ అండ్ ఈచ్ ఆప్షన్కి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇప్పుడు మీకు థియరిటికల్గా బిట్కాయిన్ ఎక్కడ కొనొచ్చో తెలిసింది. బట్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసేమో ఆలోచించండి. బిట్కాయిన్ని సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో కొనాలంటే ప్రొసీజర్ ఏంటి? క్రెడిట్ కార్డ్తో బిట్కాయిన్ని కొనొచ్చా? బ్యాంక్ ట్రాన్స్ఫర్ యూస్ చేసి కొనొచ్చా? లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి? మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటి? నేను కొన్న బిట్కాయిన్ ఎక్కడ స్టోర్ అవుతుంది? వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. బాయ్.